ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభో. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుకు. అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకుల కొరకు. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాము, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదల ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం. మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకుందాం. 2025 మీనరాశి వారికి ఈ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మార్చి అంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, విదేశీయాన ప్రకారం ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, వివాహ పరంగా ఏ విధంగా ఉంటుంది, కోర్టు కేసులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ముందుగా ఎలా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన అన్నింటిలో విజయాన్ని సాధిస్తాం, మన జీవితంలో 3 పూలు 6 కాయలుగా మనం ఏ విధంగా నడుచుకోగలుగుతాం తెలుసుకుందాం. అలాగే మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ఉత్తరాభద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఈ నక్షత్రాల్లో తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం దే, దు, జ్ఞ, జ, ధే, దో, ధో, చ, చి అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గల వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, రాజ్యపూజ్యం ఎలా ఉంటుంది, అవమానాలు ఏ విధంగా ఉంటాయి. వీరికి ఆదాయం 14 ఉంటుంది, వ్యయం 2గా ఉంటుంది. అంటే 14 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే రాజ్యపూజ్యం 6గా ఉంటుంది. అవమానాలు 6 మెచ్చుకుంటే 6 వీళ్ళని కించపరచడం జరుగుతుంటుంది. ఆదాయం బాగుండటం వల్ల వీళ్ళు అనుకున్న నెరవేర్చుకోగలుగుతారు, కొనుక్కోగలుగుతారు. అలాగే గురువు 30వ తేదీ మార్చి 2025 నుంచి 15వ తేదీ మే వరకు 2020 వరకు వృషభ రాశిలో 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి బాగా డబ్బులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, దేనిలో అయినా సరే విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు. ఏదైనా సరే బాగా కలిసి వస్తుంది. బిజినెస్లో కూడా, వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని కలిగి ఉంటారు. అలాగే గురువు 15వ తేదీ వరకు మే 2025 నుంచి 19వ తారీఖు వరకు అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. కొంచెం ధన నష్టం కలుగుతుంది, పనులన్నీ వెనకబడుతూ ఉంటాయి, అనుకున్న ఆదాయం రాకపోవడం, కొన్ని షేర్ మార్కెట్లో నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు 19 అక్టోబర్ 2025 నుంచి 5వ తారీఖు డిసెంబర్ 2020 వరకు కర్కాటక రాశిలో లాభస్థానంలో సంచరిస్తుండడం వల్ల కొంత ధనం అభివృద్ధి పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపారాల్లో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, లాభాలు అధికంగా ఉంటాయి. తర్వాత జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా మంచిది. గృహాలు కొనుగోలు చేస్తారు.
ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అనేక రకాల కుటుంబ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. మీ తెలివితేటలతోటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఆపదల నుంచి బయటపడే మార్గం కూడా మీకు దొరికేటువంటి సూచనలు ఉన్నాయి. మీకు ప్రయాణాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. ఈ కొంతమంది వ్యసన పరులుగా ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వ్యసనాలకి దూరంగా ఉండండి. అలాగనే విద్యార్థులు కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్తో కలిసి కొన్ని వ్యసనాలకు బానిసలు అవుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వ్యసనాలకి దూరంగా ఉండండి. అలాగే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, యాక్సిడెంట్లు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి, హెల్మెట్లు ధరించుకోండి, సెల్ ఫోన్లు మాట్లాడకుండా ప్రయాణం చేసుకోవడం చాలా మంచిది. బంగారం వస్తువులు, విలువైన వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ మీన రాశి వారు మీ తండ్రి తరపు నుంచి, తల్లి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాలను కూడా సఫలీకృతం ఉంటాయి. అలాగే కంగారు పడి ఏ సంబంధాలు పడితే ఆ సంబంధాలు చేసుకొని మీ జీవితాన్ని తారుమారు చేసుకోకండి. మీరు కొంచెం నిదానంగా ఆలోచించండి. ఆ సంబంధం మీకు సరైనదా కాదా, మీ జీవితంలో మీరు నిలబడతారా లేరా అని ఆలోచించి ఆ సంబంధం చేసుకోవడం వల్ల మీ జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే విద్యార్థులకు విదేశాలలో సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి, చదువుకునే వారికి ఆర్థిక పరంగా సహాయం ఏర్పడుతుంది. సీట్లు కూడా పొందగలుగుతారు. మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకోగలుగుతారు. ఈ సంవత్సరం మీ జీవితం ఒక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. బాధ్యతలు పెరుగుతాయి, మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత డబ్బు పెట్టమని ఎవరైనా అడిగితే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి డబ్బును వాళ్ళకి ఇవ్వకండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారికి పై అధికారులతో చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి పై అధికారుల వలన ఇబ్బందుల నుంచి బయటపడటానికి వాళ్ళకి అనుగుణంగా నడుచుకోండి. అలాగే సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ పనిచేసే వారికి అది మంచి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అలాగనే వీరికి మంచి అవకాశాలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల్లో ప్రజల పట్ల కొంత ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. పదవుల్లో కూడా కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. 2వ పెళ్లి చేసుకోవాలి, 3వ పెళ్లి చేసుకోవాలని అనుకునే వారికి కూడా వివాహ ప్రయత్నాలన్నీ కూడా మంచి సఫలీకృతం అవుతాయి. అలాగే ప్రేమికులకు ప్రేమ వ్యవహారాల్లో కొంచెం 3వ వ్యక్తి ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఎవరిని నమ్మవద్దు. మీరు మీ యొక్క ప్రేమ మంచిది అనుకుంటే పెద్దల ద్వారా సంప్రదించి వివాహం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రేమికులు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం చాలా అవసరం. అలాగనే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద కంపెనీలో మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా మంచి బాగా అభివృద్ధిలోకి వస్తాయి. స్త్రీలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి సంఘంలో స్త్రీలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలను కూడా నిర్మించుకోగలుగుతారు. అలాగే మహిళా మండళ్ళ ద్వారా మంచి మీకు సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ తరపు నుంచి కూడా మంచి సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఏ విధంగా చూసుకున్నా కొంచెం మిశ్రమ ఫలితాలు ఏర్పడినప్పటికీ తర్వాత చివరిలో మంచిగా అద్భుతంగా ఉంటుంది. ధనాదాయం కలుగుతుంది. పిల్లా పాపలతోటి ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించడం జరుగుతుందని, ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగుతారు. దాన ధర్మాలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా ముందుకు సాగుతారు. అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గా ఉంటుంది. మీకు అదృష్టాన్ని కలిసి వచ్చే తేదీలు 1, 4, 6, 14, 23 తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి. అదృష్టమైనటువంటి వారాలు వచ్చేసి ఆదివారం, బుధవారం, శుక్రవారం అద్భుతమైనటువంటి మంచి వారాలు. ఈ వారాల్లో మీరు ఏ పని చేసుకున్నా కూడా మీరు విజయాన్ని సాధించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం రాహుకి, కుజుడికి, గురువుకి, శనికి
తర్వాత రవికి మీరు పరిహారాలు చేసుకుంటే, జపాలు చేసుకున్నా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ జపాలు ఎటువంటి ఫలితం ఇస్తాయో అటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి. వాటిని మీరు వాడటం వల్ల చాలా త్వరగా, చాలా స్పీడ్గా మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఏది అనుకుంటారో మీ కష్టాలకు తగినటువంటి ఫలితాన్ని పొందడానికి నన్ను సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ముందు మనం తెలుసుకుందాం. రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది. మనస్సు దృఢంగా ఉంచుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి. దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి. అలాగే 16వ తారీఖు మే 2025 రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు. అలాగే 2025 మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు. అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి. ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి. ఆరోగ్య సమస్యలు, ధన నష్టం, తండ్రికి కష్టం, ప్రయాణాల్లో ఇబ్బందులు, చికాకులు కలుగుతాయి. గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. మే 9వ తారీఖు 2025 లోహమూర్తిగా మారిపోతాడు. గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే మే 9వ తారీఖు 2025 లోహమూర్తిగా మారిపోతాడు. తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తవుతుంది. బంధువర్గంలో అందరూ బాగుంటారు. వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతాయి. గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది. అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు. బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు. ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి. ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది. కాబట్టి శ్రద్ధగా చదువుకోండి. దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులను సంప్రదించండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి. కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది. ఐకమత్యం లోపిస్తుంది. అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు. అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు. కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి. హఠాత్తుగా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యంలో
ప్రయత్నంతో ముందుకు సాగుతారు, తప్పకుండా వివాహాలు అవుతాయి. ఆస్తులు కొంటారు, వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. కోర్టు కేసుల్లో అన్నీ కూడా కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి. విద్యార్థులు కొత్త స్నేహితుల వల్ల కాలేజీలో వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు, జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది. అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు. అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఎప్పుడైనా లాటరీలు, షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు, నష్టపోతారు. సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే, చాలా జాగ్రత్తగా ఉంది. స్నేహితుల వలన కొంత నష్టం కలుగుతుంది. ఏలినాటి శని వల్ల పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం, మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి. రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి. రాగి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ అదృష్ట సంఖ్య 9గా ఉంటుంది ఈ సంవత్సరం. రవికి, గురువుకి, శనికి, రాహుకి, కేతువుకి పూజలు చేయించుకోండి. మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ, రాహువుకి, కేతువుకి సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి. వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా, స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే, మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి 100ంతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి. మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, గురువారం. అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1, 2, 3, 4, 7, 18 తేదీలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. మనీ అట్రాక్షన్, బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా, మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. వ్యాపారాన్ని లాక్కొచ్చేటి, జనాకర్షణకు సంబంధించినవి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, పైల్స్కి సంబంధించినవి, హార్ట్ చక్రాకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి, జ్ఞాన నేత్రం ఓపెన్ చేయడానికి, మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి. అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏకసంధాగ్రహాలు అవుతారు. అలాగే బాడీలో పెయిన్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అలాగే బాడీలో జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి. ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల, మీరు వాటిని వాడటం వల్ల, మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. తక్కువ ఖరీదులో ఉంటాయి, మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. నన్ను సంప్రదించండి.